ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. జగన్ తో పాటు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీలపై కూడా తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. 5 క్వాష్ పిటిషన్లపైన హైకోర్టు విచారణ చేపట్టింది. ఏదైతే రెండపాలలో జరిగినటువంటి ఘటన ఏదైతే జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య మృతి చెందారో దానికి సంబంధించిన కేసులో A2గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. A1గా ఆయన కారుకు సంబంధించిన డ్రైవర్ ఉండడం జరిగింది. సో ఆ కేసుని క్వాష్ చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అది విచారణ చేస్తున్నారు. నిన్న జరగాల్సిన విచారణ ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు కూడా విచారణ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని వచ్చే వారం మంగళవారం నాటికి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, మరొకసారి విచారణ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. మంగళవారం నాటికి డీటెయిల్స్ ఏంటి? పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా సింగయ్య మృతికి సంబంధించి జరిగినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ క్వాష్ పిటిషన్ వేశారు. ఎందుకంటే వాహనం నడిపింది డ్రైవరు, పూర్తి బాధ్యత తీసుకోవాల్సింది డ్రైవర్ వైపే ఉంటుంది. కానీ అందులో ప్రయాణించినటువంటి వ్యక్తులపైన కేసు నమోదు చేయడంలో అర్థం లేదు అనేటువంటి ఒక వాదనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వ్యక్తం చేస్తూ వస్తుంది. ఎప్పుడైతే వీడియో బయటపడిన తర్వాత నుంచి కూడా కేసుకు సంబంధించినటువంటి రూపురేఖలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం అత్యంత సంచలనంగా మారింది. వీడియోలో ఉన్నటువంటి ఫుటేజీ ఆధారంగా సింగమయ్య జగన్ ప్రయాణిస్తున్నటువంటి కారులో ఆయన టైర్ కింద పడటం, అదే సందర్భంలో వాహనానికి మరోవైపు ఉన్నటువంటి జగన్ మీదకి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు రావడం, వారితో కలశాలం చేసేటువంటి సిచ్యువేషన్ లో జగన్ కనిపించారు. ఇటు పక్కన కారుకి పూర్తిగా రైట్ హ్యాండ్ లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రయాణించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో ప్రధానంగా వైఎస్ జగన్ తో పాటు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు సుబ్బారెడ్డి, అదేవిధంగా పేర్ని నానితో పాటు మాజీ మంత్రులుగా ఉన్నటువంటి విడుదల రజనీ కూడా ఆమె పైన కూడా కేసు నమోదు చేశారు. కారులో ప్రయాణించినటువంటి వ్యక్తుల పైన కేసు నమోదు చేయడం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్ కోర్టుని ఆశ్రయించారు. క్వాష్ చేయాలని చెప్పి తనపై నమోదైనటువంటి కేసు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ ఈ రోజు జరిగింది. మంగళవారం కేసు వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మంగళవారం ఎలాంటి తీర్పు వస్తుందనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో అయితే మంగళవారం వరకు కూడా ఎటువంటి తొందరపాటు చర్యలు ఈ కేసులో తీసుకోవద్దని కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జగన్ తో పాటుగా మాజీ మంత్రులు పేర్నాని, విడుదల రజని, అదేవిధంగా జగన్ వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్, అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీగా ఉన్నటువంటి సుబ్బారెడ్డికి కూడా ఇవే షరతులు వర్తిస్తాయని చెప్పుకున్న న్యాయస్థానం పేర్కొంది. మొత్తం మీద మంగళవారం ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు ఎలా ఉండబోతున్నాయి, న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.